గురుదేవ, రోహిణి నక్షత్రంలో పుట్టిన జాతకులకి ఎలా ఉంటుంది? వాళ్ళ జీవితంలో అనుకున్న అన్ని కార్యాలు నెరవేరాలంటే ఏం చేయాలి? రోహిణి నక్షత్రంలో పుట్టడము ఒక వరం. నక్షత్రాధిపతి చంద్రుడు. అందులో పుట్టినప్పుడు కూడా విశేషమైన దోషంతోనే పుడతారు వాళ్ళు. అందులో కృష్ణ పరమాత్ముడు కూడా జన్మించారు. వీరు ఎక్కువ శాతంగా చల్లదనానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. కాకపోతే వీళ్ళకు పుట్టిన 21వ తర్వాత లైఫ్లో ఎక్కువ శాతంగా స్వల్పంగా జలుబు సమస్య కూడా వీళ్ళకు ఉంటుంది. కాకపోతే చిన్న విషయాలకు ఆనందపడుతూ ఉంటారు, చిన్న చిన్న విషయాలకు డిసప్పాయింట్ అవుతుంటారు. వీళ్ళతో చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకు? పంచమి నాటి చంద్రుడు నుండి పూర్ణిమ నాటి చంద్రుడు ఎలా వెలుగుతూ ఉంటాడో, మళ్ళీ పంచమి నాటి చంద్రుడి నుంచి అమావాస్య ఎలా తగ్గిపోతుంటారో, అప్పుడే క్షణికంలో ఆనందం, క్షణికంలో బాధ వీరు ఉంటారు. కాకపోతే వీరిని 24 గంటలు ఇంట్లో తల్లిదండ్రులు కానీ, గురువులు కానీ, మిత్రులు కానీ ఎప్పుడు కూడా పొగుడుతూ ఉండాలి. వీళ్ళకు అదొకటి ఉంటుంది. నీ అంతటి వాడు లేడు, నువ్వు మహారాజు, నువ్వు మంచి విద్యావేత్తవు, మంచి జ్ఞానం అనగానే అవును కదా అని చెప్పి పుస్తకాలు తీసుకుని బాగా చదువుతూ ఉంటారు. నువ్వు ఎందుకు పనికిమాలినోడు కదా అనగానే పుస్తకం తీసుకుని మూలపడేసి ఫోను ల్యాప్టాప్ పక్కన పెట్టేస్తూ ఉంటారు. కానీ తల్లిదండ్రులు బాగా గుర్తు పెట్టుకోవాల్సిన అంశం అంటే, చంద్రుడు మనకారకుడు, చంద్రమా మనసో జాతః అంటూ ఉంటారు. అంటే పిల్లలని ఎలా బుజ్జగించాలో, వీళ్ళకి 60-70 ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత కూడా అదే మనస్తత్వం వీరికి ఉంటుంది. చంద్రుడు ఒక చోట స్థిరత్వంగా ఉండరు, చంచల స్వభావం ఉంటుంది. వీరి పరిస్థితి అలా ఉంటుంది. కాకపోతే వీరు ఒక్కసారి నమ్మారా, జీవితకాలం వీరు వారితోనే ఉంటారు. నమ్మలేదా, నమ్మించడానికి మనం 100 ప్రయత్నం చేసిన వాళ్ళు నమ్మరు. అలా ఉంటుంది. వారి యొక్క జీవితంలో ఇంకనూ ఉన్నతంగా ఎదిగి ఉండగలగాలంటే ఈ యొక్క రోహిణి నక్షత్ర ఛాయాచిత్రాన్ని ఇంట్లో ఉంచుకొని ఈ యొక్క మంత్రాన్ని రోజు 10 పర్యాయములు స్మరణ చేసి తెల్లటి విభూతిని లలాట స్థానంలో పెట్టుకొని వెళ్ళగలిగితే ప్రధానంగా అనారోగ్యము, చర్మ సంబంధమైన వ్యాధులు, శ్వాసకోశ వ్యాధులు తగ్గి అనుకున్నంత లక్ష్మీ కటాక్షం కలిగి ఉన్నత ఐశ్వర్యానికి వీరు కేంద్ర బిందువులు అవుతారు.